నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు వరుస షాక్లు ఇస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఎన్నికలకు సంబంధించి తన ప్రధాన అస్త్రాలుగా పెట్టుకున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను కూడా ఎక్కడ ఎన్నికల విధుల్లో జోక్యం ఉండకూడదు అంటూ సిఎఫ్డి ఏదైతే సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఫోరం ఏదైతే ఉందో వాళ్ళు వేసినటువంటి పిటిషన్ పైన కూడా నిన్న అత్యున్నత న్యాయస్థానం మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో వాలంటీర్లని ఎక్కడా కూడా వాళ్ళ ప్రమేయం ఉండకూడదు అనేటువంటిది కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే పోలీసుల వ్యవహారం పైన కూడా నిన్న న్యాయస్థానంలో ఎదురైనటువంటి పరిణామాలు మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందర వరుస షాకులుగానే కనిపిస్తుంది అన్నటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఇవే అంశాలపై మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా న్యాయస్థానాల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతున్నటువంటి పరిణామాలని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు నిజమేనండి, ఇది బెటర్ లేట్ దాన్ని ఎవరు అంటారు. కొన్నాళ్ళు ఇప్పుడు అతను ఎన్నికల ముందు అతను బ్యాడ్ లక్. ఎందుకంటే సాగినంతకాలం తన అంతటి వాళ్ళు లేడు అనుకుంటే ఎవడన్నా సాగినంతకాలం చేశారు, రెచ్చిపోయారు. ఏమండి, ఆ దృశ్యం ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక అడ్వకేటు ఒక కారులో వెళ్తుంటే ఒకడు 2 గడ్డి మేట్లను ఒకేసారి తినేసే ఎద్దు ఉంటుంది కదా, అలాంటి వాడు ఒకటి ఇంత రోగలు పండించుకుని ఆ కారుని పొడిచేస్తుంటే వాళ్ళు బతుకుంటారా అని అనుకుంటాం మనం. అతను కట్ చేస్తే అతని తర్వాత మున్సిపల్ కమిషనర్ అయిపోయాడు, మున్సిపల్ చైర్మన్ అయిపోయాడు. అంటే ఏ రేంజ్లో పరిస్థితులు ఇలా ఉన్నాయనేటువంటిది మనం గమనించుకోవాలి. ఏమండి, అవునా కదా? అంటే అరాచకానికి ఇంకా అంతు పొంతు ఉందా, హద్దు ఉందా అరాచకానికి? అసలు పరాకాష్ట కాదు ఇది, అంతకన్నా అరాచకం ఏముంటుందండి అసలు. వాళ్ళు బతుకుండటం రికార్డు అవాళ. మరి దాని ఆ సంఘటన అయిపోయింది, ఆ ఘటన జరిగిన తర్వాత దాని మీద విచారణ ఉండాలి కదా. పోలీసులు అంత కళ్ళు మూసిపోయి నిద్రపోతుంటే మరి ఊరుకుంటారా? ఎప్పటికో బయటకు వస్తాయి. దీన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాల్సిన సారాంశం ఏంటంటే, ఒళ్ళు తెలియకుండా ఎవడన్నా పాలకులు బూట్లు లాగితే తర్వాత ఆ పనిష్మెంట్ నీ నాలికే అరిగిపోద్ది, కానీ ఆడికి ఏం అవ్వదు. అంతే కదా? ఎవడి నాలికాడో నాలుక ఆడి నాలికే కదా అరిగిపోద్ది. నాలుగు అరిగిపోవడమే కాకుండా మంట పడుతుంది ఇప్పుడు ఇలాంటి కేసులు తగులుకుంటే. ఆడి జీవితంలో ఆడి కెరీర్ మీద మచ్చ. పోలీసు వాడికి కానీ వాడి రికార్డులో ఒక మరకబడింది ఆడి జీవితంలో, ఇంకా ఆడి ప్రమోషన్లో ఇంక్రిమెంట్ మొత్తం అయిపోతాయి. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే దస్తా పేపర్లు పట్టరా అంటారు కదా మనల్ని. అలాగే వాళ్ళు కూడా ఒక కాఫీ చెప్పు, టిఫిన్ పురమాయించి, గెస్ట్ హౌస్ పురమాయించి అంటారు వాళ్ళు, ఆ పై అధికారులు. వాళ్ళకి ఈ పనులు చేయాలంటేనే అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇక వాలంటీర్ల విషయం చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదండి. అయినా సరే వీళ్ళు మొండిగా పోతా ఉన్నారు. మీకు సివిల్ పోలీసింగ్ చేయాలండి, పౌర సమాజం కూడా పోలీసింగ్ చేయాలా. వాలంటీర్ ఎవరికైనా ప్రచారం చేస్తుంటే నువ్వెవడరా, నువ్వు ప్రచారం చేయడానికి నువ్వెవడో, నువ్వు వాలంటరీగా మానేసి వాడు రాజకీయాల్లో పోయి వాళ్ళ కార్యకర్తగా తిరిగి నువ్వు వాలంటరీగా చేయడానికి లేదు. ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించడం నిలదీయాలి. అక్కడ ఏడమే 10 మంది కనీసం 10-20 మంది మీద పోలీస్ కేసు పెట్టమనండి. వీళ్ళు పెట్టాలా? ఎవడన్నా ఇటువంటి ఇప్పుడు నిత్యం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ ప్రలోభాలు పెట్టడం లేకపోతే ప్రచారం చేయడం చేస్తుంటే వాళ్ళు ఇమీడియట్గా పట్టుకోవాలి. వాళ్ళు ఎక్కడికక్కడ ఫోటోలు తీయాలి, వీడియోలు తీసి ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ సబ్జెక్ట్ కేసు పెట్టాలా. ఉద్యోగం నుంచి తొలగించడం, పోతే 5,000 ఉద్యోగం అనుకుంటారు, అలాగే కేసు పెట్టాలి వాళ్ళ మీద. అప్పుడు మీకు అందరినీ ఇబ్బంది పెట్టాలని కాదండి, కొంచెం భయం వచ్చి జాగ్రత్తగా వాళ్ళు పనులు చేసుకుంటారు. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు. ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని నువ్వు మ్యానిపులేట్ చేద్దాం అనుకోవడం తప్పు. నేను ఇంకో ఈ మంచి పని చేశాను, నాకు ఓటేయండి, ఇదిగో మీకు ఈ లబ్ధి చేస్తాను, నాకు ఓటేయండి, ఇది కరెక్ట్. అంతేగాని వాళ్ళు ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని. అది ఇప్పుడు చూచికాపి. ఇప్పుడు పరీక్షలో మీరు చదువుకుని వెళ్తే ఒకవేళ మర్చిపోయి 1 నిమిషం ఆలోచిస్తే రాయగలుగుతారు. అంతేగాని స్లిప్పులు పట్టుకెళ్ళి లేకపోతే అతడు దాంట్లో కాపీ కొట్టి మాల్ ప్రాక్టీస్ చేసి పాస్ అవ్వాలనుకుంటే అలా కుదురుతుంది. ఇప్పుడు ఈయన ఏం చేసినా పాస్ అవ్వడం ఉండే. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు మీకు 35 మార్కులు పాస్ మార్కులు, కనీసం మీకు 30 మార్కులు వస్తే ఒక 5 మార్కులు ఏదో రకం కాపీ కొడతాను, స్లిప్ పెట్టుకుంటేనో పని జరుగుద్ది. మీకు 5 మార్కులు కూడా వచ్చేలా లేవు కదా. ఇప్పుడు 30 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఇప్పుడు ఏం మాల్ ప్రాక్టీస్ చేసినా పని జరగదు, అది వేరే కదా. అయినా సరే పని జరగదు కదా అని చెప్పేసి మాల్ ప్రాక్టీస్కి ఒప్పుకుంటారో ఒప్పుకోరు కదా. ఇప్పుడు అనేక సంస్థలో పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, అందరినీ గెలికేసాడు, ఎవరిని వదలలేదు. లేదంటే సావనే అని కొంతమంది ఆ ఎలక్షన్ గురించి పట్టించుకోరు. ఈసారి 100% ఓటింగ్ అవుతుంది చూడండి, ప్రతి ఒక్కడు బయటకు వస్తాడు. ఎందుకంటే ఈ బెడదొద్దురా బాబు, జనాలకు అభద్రతాభావం వచ్చిందంటే ఆ పాలకొని నిలబడినవారు ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు అతను. ఈ అరాచకం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, వచ్చినా వాళ్ళ పరిస్థితి ఏంటి? సిస్టమేటిక్గా జగన్ పరిపాలన లేనా మనశాంతిగా ఉన్నారా? అందరూ దొంగలు అరాచకవాదులు ఉంటారు కదా పోలీసులు. వాళ్ళు డ్యూటీ చేయాలనుకుంటారు, పద్ధతిగా ఉండాలనుకుంటారు, స్ట్రిక్ట్గా ఉండాలనుకుంటారు, కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారు. వాళ్ళందరినీ ఇలాంటి పనికి మాలని పూర్వం భోగేదాలో శాసిస్తుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు లోకల్ లీడర్ ఉంటాడు, ఎవడో పొట్టకొత్త అక్షర మొక్కలేనివాడు, ఆడు వచ్చి తాగేసి నోటుకు వచ్చినట్టు బూతులు స్టేషన్లో చూసాం కదా.
స్టేషన్ల మీద పడి వాళ్ళ ఎస్ఐల మీద కొడతాం, వాళ్ళ సీట్లో కూర్చోవడం, ఒక లేడీ కానిస్టేబుల్ మీద దౌర్జన్యం చేయడం, ఇవన్నీ ఎన్ని చూడలేదు? ఇవన్నీ వాళ్ళకి ఒప్పుకుంటారా? అదే ఇప్పుడు మనం పోలీసులతో చిన్న అమర్యాదగా ఉంటేనే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ యూనిఫామ్ని కానీ, వాళ్ళ డ్యూటీని కానీ, వాళ్ళ డిపార్ట్మెంట్ని కానీ మనం ఏదైనా ఒక్క మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు. అందరూ ఒకటే రివర్స్ అయిపోతారు. అలాంటిది వీళ్ళు ఎన్ని రకాల మాటలు అన్నారు, ఎన్ని రకాలు హింసించారు వాళ్ళని. వాళ్ళ చేత చేయకూడని పనులు చేయించేస్తున్నారు. అందరూ ఇష్టపడి చేయరండి. అర్థమైందా మీకు? వాళ్ళ పై బాస్ చెప్తాడు, చంద్రబాబు గారిని ఇక్కడి నుంచి కదలవ్వకూడదు అని చెప్తాడు, అంతే ఒకే మాట. చచ్చినట్టు దాన్ని అమలు చేస్తారు. బై హుక్ ఆర్ క్రూక్ ఏమైనా చేసి ఆపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కోర్టు ఆదేశాలు, నోటీసులు ఇవ్వటం అనేటువంటి చాలా మంచి పరిణామం ఇది. వాళ్ళకి ఒళ్ళు దగ్గరెట్టుకు పనిచేస్తారు రేపు ఎలక్షన్. అంటే దీని అంతటి సారాంశం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటిది చాలా ముఖ్యమైనది, ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలు. అయితే వీళ్ళు బీజేపీని వీళ్ళు కలుపుకోవడం ద్వారా వీళ్ళు ఏం చేశారంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో బీజేపీ కలుపుకోవడంలో ఓట్లు వస్తాయనో లేకపోతే ఇంకోటి ఏదోనో కాదు. మీ ఓటు మిమ్మల్ని ఏడినివ్వటం కోసం, మీ ఓటు పౌరుడి యొక్క తన ప్రాథమిక హక్కు అయిన ఓటును, నీ ఓటును నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి, నీ ఓటు హక్కును నువ్వు వినియోగించుకోవడం కోసం తెలుగుదేశం జనసేన ఏం త్యాగం చేశారు తెలుసా? వాళ్ళు బీజేపీని 1% ఓటింగ్ లేకపోయినా సరే బీజేపీని కలుపుకున్నారు. అదే నీకోసమే. ఇది వాళ్ళ పార్టీ కోసమో లేకపోతే టీడీపీకో జనసేన అధికారం కోసమో లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోదామని కాదు, వాళ్ళు లేపని అవుతారు వీళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఈ అరాచకం జరగకుండా ఉండాలి. నీ ఓటు నువ్వు ఓటు వేసుకోగలవా? లేకపోతేనే నిన్న వినుకొండలో వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటుంటే ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు కర్రలో రాడ్లు పట్టి నిలబడ్డారంట వాళ్ళ మీద దాడి చేయడానికి. ఇది అవసరమా? ప్రజలందరూ కూడా బీజేపీది ఎందుకు కలుపుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. బీజేపీని కలపడం, బీజేపీ మంచిదా చెడ్డదా అది వేరే కదా, దాని విమర్శ వేరేగా ఉంటుంది. మాలాంటి వాళ్ళని ఎప్పుడు వదలం వాళ్ళని. కానీ నీ ఓటు నువ్వు వేసుకోవాలి కదా. ఫస్ట్ నీ ఓటు నువ్వు వినియోగించుకోవడం కోసం వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళు త్యాగం చేశారు. రకంగా చెప్ప 30 సీట్లు, 11-10 అసెంబ్లీ సీట్లు, ఒక 8 ఎన్నో ఎంపీ సీట్లు ఇచ్చేస్తున్నారు. రౌడీ మామూలు అనుకోండి, పోనీ ఏమైనా అనుకోండి మీరు. అయినా సరే మీ ఓటు మీకోసమే, కేవలం ప్రజల కోసం అది. కానీ అంటే మీరు అన్నట్లుగా మాచర్లలో ఏదైతే నిన్న న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు కావచ్చు, మాచర్లలో ఆ రోజు జరిగినటువంటి ఘటన అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్కడ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, అక్కడ నాయకుల్ని పరామర్శకు వెళ్తే చేసిన దాడి కావచ్చు, అప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు ఎన్నికల పరిస్థితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ఎందుకంటే ఆ రోజున కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. రేపు అదేనండి, ఇప్పుడు దాని నుంచి కాపాడటం కోసమే కదా వీళ్ళు చేసేది. ఇప్పుడు చాలామందికి ప్రశ్నలకు సమాధానం దొరికేస్తుంది. ఇప్పుడు ఇమీడియట్గా నోటీసులు ఇచ్చారా? మరి ఎన్నాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఎవడో మాట్లాడేది ఇప్పుడు సుమోటోగా స్వీకరించాలండి. ఎవడో కేసు పెడతామని మీకు తెలీదా? మీకు సిస్టానికి తెలియదా అక్కడ ఏం జరుగుతుందో? దుర్మార్గం నువ్వు చెప్పాలా? ముంజేతి కంగడానికి అర్థం అవసరమా? కొన్నాటికి సుమోటోగా స్వీకరిస్తారు కదా కేసులు, అలా ఎందుకు స్వీకరించలేదు? ఇంత అరాచకం నడుతుంటే ఇది బీజేపీ ఎఫెక్ట్ అనుకుంటున్నాను నేను. ఇది ఇళ్ళ ప్రయత్నం ఉంటుంది, డెఫినెట్గా బీజేపీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. పోలీసు వాళ్ళు కానీ కరెక్ట్గా పనిచేస్తారు. నోటీసులు రావడానికి బీజేపీ కారణం కాకపోయినా రేపు నుంచి బాగా పనిచేస్తారు, నిష్పక్షపాతంగా పనిచేస్తారు. వన్ సైడ్ చేయక్కలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ పని వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటే చాలు. చట్టం పని తను చేసుకుందంటే వాళ్ళు ఎందుకు పని రాకుండా పోతారు? ఎందుకంటే వాళ్ళంతా అడ్డదారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం కదా ఎంత దుర్మార్గం ఉండదు. అది జరగకుండా ఉండాలంటే మీ ఓటు మీరు వేసుకోవాలంటే ఎవరు ఓటు వాళ్ళు అందంగా వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి దుకాణం సర్దేసుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ టైమే అతను ఫ్రాడ్ 2019 కూడా దొంగ ఓట్లతో గెలిచాడు గ్యారంటీగానే. ఏంటండి రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఇంతకాలం అధికారం తన చేతుల్లో ఉందని చెప్పేసి ఈ మొండిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎన్నికల ముంగట ఎదురవుతున్నటువంటి పరిణామాలు ఒక షాక్గానే కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం ప్రజాస్వామ్యానికి ఎంతగానో మళ్ళీ ఊపిరి పోస్తున్నట్లుగానే కనిపిస్తుంది. రేపు ఎన్నికల్లో కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఓటు వేసుకోవాలంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ మార్పు కూడా చాలా ఆవశ్యకత అన్నటువంటిది కూడా ఇప్పుడు అర్థమవుతా ఉంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.